టచ్ స్టూడియోస్ ఛానల్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కి కింది నెంబర్ను సంప్రదించండి. అసలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డినే టార్గెట్ చేయడానికి కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీని వాళ్ళే పొడుచుకునే రోజుల్లో వస్తున్న సందర్భంలో మాక్సిమం చూసుకుంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చాలా సైలెంట్ గా ఉన్నారు. ఈ వర్గపూర్లో చూసుకుంటే 22A ఇప్పుడు ఏదైతే టార్గెట్ చేస్తున్నారో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని 22A అని అడ్డం పెట్టుకొని, పొంగులేటి గారు తప్పు నీది, సారీ చెప్పి తప్పించుకోవడం కాదు. మీరు ఈ ప్రెస్ మీట్లు పెట్టక ముందే పొంగులేటి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి దాని మీద స్టాండ్ తీసుకున్నారు. మేము కలెక్టర్ ఆఫీస్ కాకు తిరిగాము. 4 రోజుల కింద మాకు నారపల్లి రిజిస్టర్ ఆఫీస్ కాల్ వచ్చిందంటే రిజిస్ట్రేషన్లు అవుతున్నాయండి. ఏదైతే 22Aలో ప్రొహిబిటేషన్ ఏరియాలో పడిందో దానికి తగ్గ సొల్యూషన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎతికిండు. దానికి తగ్గట్టు ప్రజలకి న్యాయం జరుగుతుంది. కేటీఆర్ గారేమో ఏ ఇష్యూ జరిగినా మాకేం సంబంధం, మమ్మల్ని అడుగుతుంది అంటారు. కాళేశ్వరం గురించి హరీష్ రావుని అడిగితే మాకేం సంబంధం, అధికారులను అడగండి అన్నారు. కాళేశ్వరం స్కామ్ లో అధికారులను విచారణ చేయండి, నన్ను ఎందుకు విచారిస్తున్నారన్న హరీష్ రావు. ముఖ్యమంత్రికి ఫోన్ ట్యాపింగ్ ఏమైనా సంబంధం ఉంటుందా? రాజు సీనియర్ ఇక్కడ పొంగులేటి గారు కలిగిన మాట వాస్తవం. దానికి నేను నిజంగా చాలా వాళ్ళందరికీ కూడా నా పక్షాన సారీ చెప్తున్నాను. అధికారులు చేసిన తప్పుకి, గత కొంతమంది పాలకులు చేసిన తప్పుకి, ఆ తప్పు మొత్తాన్ని కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి భుజాల మీద వేసుకొని ప్రత్యక్షంగా ప్రెస్ మీట్ లో సారీ చెప్పడం అనేది నాట్ ఏ జోక్. జనాలు ఒకటే అర్థం చేసుకోవాలి, 22A ద్వారా ఎవరికి కూడా, నిజమైన లబ్ధిదారులకు ఎవరికి కూడా అన్యాయం జరగదు. ఒక్కటే, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ దగ్గర ఇప్పటికీ ఇందిరా మిల్లులు కొన్ని లక్షల మందికి ఇచ్చిన ఘనత ఎవరికి ఉంది అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి ఉంది. ఎస్, ఏ రాజకీయ నాయకుడైనా డీలిమిటేషన్ లో రిజర్వేషన్ రాకపోతే వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుంది అని చెప్పి ముందు జాగ్రత్త ఏ నాయకుడైనా పడతాడు. దీంట్లో తప్పే ఉంది. ఫస్ట్ పాయింట్, జనాల్లో ఉన్న ప్రజాదరణ దెబ్బతీయాలి. సెకండ్ పాయింట్, ఇందిరమ్మ ఇల్లులు. అప్పుడే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ సెల్ఫ్ గోల్ వాళ్ళు వేసుకుంది. వాళ్ళ సమాధికి వాళ్ళే గుంట తోముకున్నట్టు తయారైంది. అప్పుడు చేసిన సవాలు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల దీవెనలు ఆశీస్సులతో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళని కూడా 100% ఈ 5 సంవత్సరాల్లో ఏ ఒక్కడికి కూడా ఇల్లు లేదు నాకు అనే మాట ఏ ఒక్క పేద ప్రజల నుంచి కూడా రాకుండా చేసే లక్ష్యంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. త్వరలు పెండింగ్ పెట్టిపోయిన దేవాదుల, సీతారామ వంటి ప్రాజెక్టులు పూర్తి చేయిస్తున్నాడు. రెవెన్యూ వ్యవస్థలో కరప్షన్ ని కూకటి వేళ్లతో పికిలించి ధరణి తెచ్చిన సమస్యలన్నింటికీ భూభారతితో పరిష్కారం చూపిస్తున్నాడు. అభద్రతకు లోను కావద్దని చెప్పడం కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాను. సో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి కీ రోల్. ఆయన టార్గెట్ చేస్తే సగం గవర్నమెంట్ డౌన్ ఫాల్ అవుతుంది. ఎంత గట్టిగా విసిరేస్తే అంత స్పీడ్గా వచ్చే బాల్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు తన స్టైల్లో ఒక ముద్ర వేసుకొని తన ప్రజలకు న్యాయం చేయడం కోసం వెళ్తూనే ఉంటారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని మీరు ఎన్ని సోషల్ మీడియాలు పెట్టి, ఎంతమంది ఇన్స్టా వాళ్ళతో పెట్టి, ఎంత టార్గెట్ చేసినా, ఎంత ట్రోల్ చేసినా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వెనకడికి వేయరు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టచ్ స్టూడియోస్. సో మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే, గత కొన్ని రోజులుగా చూసుకుంటే కనుక తెలంగాణ రాజకీయాల్లో ఒక వ్యక్తిని బాగా టార్గెట్ చేయడం జరిగింది. ఆ వ్యక్తిని ఎవరో కాదు, మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికార రాష్ట్ర మంత్రివర్గానికి సంబంధించినటువంటి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం జరిగింది. అసలు ఈ టార్గెట్ చేస్తుంది ఎవరు? అసలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డినే టార్గెట్ చేయడానికి కారణం ఏంటి? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డినే టార్గెట్ చేస్తే అవతల పార్టీలకు వచ్చే లాభం ఏంటి అనేది టోటల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మేజర్లీ చూసుకుంటే, ఒక పక్క కాంగ్రెస్ వర్గపోరులో అటు ఇటు సెల్ఫ్ గోల్ వేసుకుంటుంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని వాళ్ళే పొడుచుకునే రోజుల్లో వస్తున్న సందర్భంలో ముఖ్యంగా మౌనంగా ఉన్నటువంటి వ్యక్తి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఏ కాంట్రవర్సీలోకి దూరకుండా తన మంత్రివర్గానికి తన చేతిలో ఏదైతే అధికారం ఉందో దానికి న్యాయం చేయాలి అనే ఒక ఉద్దేశంతో మ్యాక్సిమం చూసుకుంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చాలా సైలెంట్గా ఉన్నారు ఈ వర్గపోరులో చూసుకుంటే. సో ఈ వర్గపోరులో చాలా మంది పెద్ద పెద్ద నాయకులందరూ కొట్టుకుంటున్నా కూడా ఓన్లీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు సైలెంట్గా ఉండడానికి కారణం తన వెనకాలన్న శాఖ. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహిస్తున్నటువంటి శాఖ ఏదైతే ఉందో ఆ శాఖ అంత సింపుల్ శాఖ కాదు. ఎందుకనంటే ఒక నిరుపేద కానీ, ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి కానీ, లేదంటే ఒక డబ్బున్న ఒక బిజినెస్ మ్యాన్ కానీ ఎవరైనా సరే
కష్టపడి చాలా సంవత్సరాలు కష్టపడి వాళ్ళ జీవిత కళ అయినటువంటి ఒక భూమిని కొనుక్కోవడం కానీ లేదు అంటే అమ్మడం కానీ వాళ్ళు ఆ ఆస్తిని సంపాదించుకోవడంలో వాళ్ళ జీవితం మొత్తం కూడా కష్టపడాల్సిన సందర్భాల్లో చాలా ల్యాండ్స్ గత పాలకుల వ్యవస్థలో చూసుకుంటే కనుక చాలా ల్యాండ్స్ ప్రొహిబిటేషన్ ఏరియాకి వెళ్ళిపోవడం, పిఓబి ఏరియాలోకి వెళ్ళిపోవడం. సో వాళ్ళు దాన్ని అమ్ముకోలేక కొనుక్కోలేక ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్న సందర్భాల్లో ఉన్నాయి. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రజెంట్ ఉన్నటువంటి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి భూభారతి అప్లికేషన్ తీసుకొచ్చి చాలా సింపుల్ ప్రాసెస్ చేసేస్తున్నారు. చాలా సింపుల్ ప్రాసెస్ అంటే ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ఉండేటట్టు. సో ఇంతకుముందు ధరణిలో చూసుకుంటే కనుక చాలా వరకు ధరణిలో అసలు ఏం నడుస్తుంది, ఎవరికి ఎట్లుంటుంది, దీనికి ప్రాసెస్ ఏంది, అసలు గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉంది, అసెన్ ల్యాండ్స్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసుకుంటే జీరో, ఎవరికి అర్థమయ్యేది కాదు. బట్ ఇప్పుడు అట్లా లేదు. భూభారతి చూసుకుంటే కనుక 22A ఇప్పుడు ఏదైతే టార్గెట్ చేస్తున్నారో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని 22A అని అడ్డం పెట్టుకొని అదే 22A దాన్ని బేస్ చేసుకొని భూభారతిలో ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ఉంది. గవర్నమెంట్ ల్యాండ్ టోటల్గా ఎంత ఉంది తెలంగాణ స్టేట్ మీద, ఎవరి భూమి ఎవరిది గవర్నమెంట్ ల్యాండ్లో ఉంది, ఎవరిది ప్రొహిబిటేషన్ ఏరియాలో ఉంది అనేది టోటల్ కూడా ప్రతి ఒక్క సిటిజన్ చూసుకోవచ్చు. నేనైనా చూడొచ్చు, మీరైనా చూడొచ్చు, 60 ఏళ్ళ ముసలోళ్ళు కూడా ఆ భూభారతిని ఓపెన్ చేసి అంత ట్రాన్స్పరెంట్గా చూడొచ్చు. బట్ ధరణిలో అదేం కనపడలేదే. ధరణిలో గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉంది, ఇదంతా ఎంత ఉంది అని ఎప్పుడు కూడా చెప్పింది లేదు. సో మీకు కొన్ని వీడియోస్ చూపెడతా. ఒక మినిస్టర్ హోదాలో ఉండి ఇప్పుడు ఏదైతే హరీష్ రావు గారు అన్నారో, పొంగులేటి గారు తప్పు నీది, సారీ చెప్పి తప్పించుకోవడం కాదు. నువ్వు ఏ తప్పైతే చేసినావో దాన్ని వెనువెంటనే యుద్ధ ప్రాతిపదికన తిరిగి పునరుద్ధరించేది కూడా మీరే బాధ్యత అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రజలు సో చూసుకుంటే ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో తప్పు మొత్తం మీరే దాన్ని బాగు చేయాలని అన్నారో 100% పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దానికి స్టాండ్ తీసుకున్నారు. ఎప్పుడు స్టాండ్ తీసుకున్నారు? మీరు ఈ ప్రెస్ మీట్లు పెట్టకముందే పొంగులేటి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి దాని మీద స్టాండ్ తీసుకున్నారు. ఏమని స్టాండ్ తీసుకున్నారు? ఇక్కడ చూస్తే విత్ ఇన్ సెకండ్స్ మీరు ఏదైతే చెప్పారో, ఏ ప్రజల కోసం మాట్లాడారో అదే ప్రజలు ఈ రోజు మాట్లాడుతున్న దాని గురించి ఇందాం. నమస్కారం అండి, నా పేరు రాకేష్. నేను పోచారం 50 సర్వే నెంబర్లో 100 గజాలు కొనుక్కున్నాను 2022లో. నేను ఇప్పుడు 2026లో ప్లాట్ అమ్ముకుందామని వస్తే 22Aలో ప్రొవిజన్ లిస్ట్ లో పడింది అని చెప్పేసి నాకు అన్నారు. మేము అమ్ముకుందామంటే ఇలాంటి లిస్ట్ లో ఉన్నాయి కాబట్టి అమ్ముకోలేదని చెప్పేసి అంటే మేము కలెక్టర్ ఆఫీస్ కి తిరిగాము. 4 రోజుల కింద మాకు నారేపల్లి రిజిస్టర్ ఆఫీస్ కాల్ వచ్చిందంటే రిజిస్ట్రేషన్లు అవుతున్నాయండి. నాకు రిజిస్ట్రేషన్ అయింది ఈ రోజు. నాకు 100 గజాలు నేను అమ్ముకోగలిగాను. సో చూసారుగా క్లారిటీ. ఏదైతే 22Aలో ప్రొహిబిటేషన్ ఏరియాలో పడిందో దానికి తగ్గ సొల్యూషన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎతికిండు. దానికి తగ్గట్టు ప్రజలకి న్యాయం జరుగుతుంది. గత పాలకుల గురించి మాట్లాడుకోవాలనుకుంటే కేటీఆర్ గారేమో ఏ ఇష్యూ జరిగినా మాకేం సంబంధం, మమ్మల్ని అడుగుతుంది అంటారు. కాళేశ్వరం గురించి హరీష్ రావుని అడిగితే మాకేం సంబంధం, అధికారులను అడగండి అన్నారు. ఫోన్ ట్యాపింగ్ గురించి కేసీఆర్ గారిని అడిగితే కేసీఆర్కి ఫోన్ ట్యాపింగ్కి సీఎంకి ఏం సంబంధం ఉంటుంది అని చెప్పి చేతులు ఎత్తేశారు. గత పాలకులు అందరూ చేతులు ఎత్తేసే ప్రాసెస్లోనే ఉన్నారు తప్ప ఈ తప్పు నాది, సో దీనికి నన్ను క్షమించండి అని చెప్పి ఏ ఒక్క దమ్మున్న నాయకుడైనా సరే, ఏ ఒక్క లీడర్ అయినా సరే కెమెరా ముందుకు వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి ఏ ఒక్క నాయకుడు ఒప్పుకోలే. అట్లాంటిది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చూడండి. ఎగ్జాంపుల్ నేను మాట్లాడిన దానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జాంపుల్ ఈ వీడియో చూడండి. నాకేం సంబంధం? కాళేశ్వరం స్కామ్ లో అధికారులను విచారణ చేయండి, నన్ను ఎందుకు విచారిస్తున్నారన్న హరీష్ రావు. ముఖ్యమంత్రికి ఫోన్ ట్యాపింగ్ ఏమైనా సంబంధం ఉంటారా? రాహుల్ మీతో పెద్ద సీనియర్ లీడర్. ముఖ్యమంత్రికి ఫోన్ ట్యాపింగ్ ఏమైనా సంబంధం ఉంటారా? రాహుల్ మీతో పెద్ద సీనియర్ లీడర్. ప్రజలకి పొంగులేటి గారు ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. దానికి నేను నిజంగా చాలా వాళ్ళందరికీ కూడా నా పక్షాన సారీ చెప్తున్నాను. అధికారులకు సో దమ్మున్న నాయకుడు, విజనరీ ఉన్న నాయకుడు అని అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఏ నాయకుడు కూడా ఇట్లా డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి అధికారులు చేసిన తప్పుకి గత కొంతమంది పాలకులు చేసిన తప్పుకి ఆ తప్పు మొత్తాన్ని కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి భుజాల మీద వేసుకొని ప్రత్యక్షంగా ప్రెస్ మీట్లో సారీ చెప్పడం అనేది నాట్ ఏ జోక్. ఒక మినిస్టర్ హోదాలో ఉండి, అది కూడా అధికార పార్టీలో ఒక మంచి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అంత పబ్లిక్ ఒకసారి చెప్పాడు అని అంటే ఇక్కడే అర్థమవుతుంది రాజకీయం ఎవరు చేస్తున్నారు దీన్ని అడ్డు పెట్టుకొని అనేది.
సో జనాలు ఒకటే అర్థం చేసుకోవాలి, 22A ద్వారా ఎవరికి కూడా నిజమైన లబ్ధిదారులకు ఎవరికి కూడా అన్యాయం జరగదు. నిజమైన లబ్ధిదారులు నిజంగా వాళ్ళు సొంత డబ్బులతో కష్టార్జితంతో కొన్న భూములు ఏ ఒక్కటి కూడా 22A యాక్ట్ ద్వారా మిస్ అవ్వదు. దానికి 100% బరాబర్గా ప్రెస్ మీట్ పెట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే భరోసా ఇచ్చారు అని అంటే జనాలు కూడా అర్థం చేసుకోవాలి. కొంతమంది కావాలని చెప్పి దొరికిందిగా అదుంది దొరికిందిగా అని చెప్పి బురద జల్లే కార్యక్రమంలో ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఎంత టార్గెట్ చేసినా కానీ ఆ విమర్శల్ని కూడా తన వైపు తిప్పుకునేటువంటి క్యాపబిలిటీ ఉన్న నాయకుడు ఎవరు అని అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. గత ప్రభుత్వంలో ఎక్కడ ప్రొహిబిటేషన్ ల్యాండ్స్ లేవా? ప్రైవేట్ ల్యాండ్స్ అన్ని చాలా మంది నిషేధిత ప్రాంతంలో ఉన్న లేవా? ఇదే ఫస్ట్ టైమా? ఇన్ని సంవత్సరాల్లో ఈ సంవత్సరం ఇప్పుడే పడిపోయిందా 22Aలో? ఇంతకుముందు లేవా? మరి అప్పుడు వీళ్ళేం చేశారు? కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ వీళ్ళేం చేశారు? అప్పుడు వీళ్ళకి న్యాయం చేయకుండా అప్పుడు మీరు చేస్తుంటే ఇప్పుడు ఇవన్నీ జరిగేవి కాదు కదా. ఇప్పుడు ఏదో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని టార్గెట్ చేసేటోళ్ళు కాదు కదా. ఒక్కటే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని టార్గెట్ చేయాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని టార్గెట్ చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ సగం డౌన్ఫాల్ అవుతుంది. సో మీరు అనుకుంట సింపుల్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేయడం ఎవరి వల్ల కాదు. 100% తెలంగాణలో ఉన్నటువంటి అన్నా పొజిషన్స్ కలిసినా కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఏమీ చేయలేవు. బరాబర్ చెప్తున్నా. ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేయడానికి మూడే మూడు కాన్సెప్ట్స్. ఒకటి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఎదుర్కొనే బలమైన నాయకుడు లేకపోవడం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఉన్నటువంటి ప్రజాదరణ అట్లాంటిది కాబట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లా వైజ్గా బదనం చేయాలి. సెకండ్ పాయింట్, ఇందిరమ్మ ఇల్లులో పర్పస్ చూసుకుంటే గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్స్ ఎన్ని ఇచ్చాయో దానికి 10 దగ్గర ఇప్పటికీ ఇందిరమ్మ ఇల్లులు కొన్ని లక్షల మందికి ఇచ్చిన ఘనత ఎవరికి ఉంది అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికే ఉంది. ఎక్కడ ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా, ఎక్కడ కూడా కులం లేదు, మతం లేదు, ఒక పార్టీ లేదు, ఏమీ లేదు, ఏది అడగకుండా ఇచ్చినటువంటి ఘనత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికే ఉంది. మీరు ఏ విలేజ్కైనా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఇందిరమ్మ ఇల్లు కరెక్ట్గా ఇందిరమ్మ ఇల్లు కనుక గృహప్రవేశం చేసుకున్న ఏ ఇంటికి పోయినా కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని దేవుళ్ళలాగా చూస్తున్నారు. ఇప్పుడు ఏదో గ్లోబల్ ప్రచారం, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పాలేరులోనే దిక్కు లేదు, ఇంకెక్కడ గెలవలేదు అని చెప్పి ఒక గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారాన్ని కూడా, అలాంటి ప్రచారాలు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఏమీ చేయలేవు. వస్తున్నాయి, పాలేరు వదిలేసి కొత్తగూడెం ఎత్తుక్కుంటాడు, సత్తుపల్లి ఎత్తుక్కుంటాడు అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఎస్, ఏ రాజకీయ నాయకుడైనా డీలిమిటేషన్లో రిజర్వేషన్ రాకపోతే వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుంది అని చెప్పి ముందు జాగ్రత్త ఏ నాయకుడైనా పడతాడు. దీంట్లో తప్పే ఉంది? దీంట్లో ఎక్కడ తప్పు ఉంది? రేపొద్దున పాలేరు ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, జనరల్ నుంచి తప్పుకొని. సో మళ్ళీ జనరల్కి వచ్చేది ఏముంది అనేది చూసుకునేది ఎవరికైనా, ఏ రాజకీయ నాయకుడికైనా ఉంటుంది ముందు చూపు లేకుండా రాజకీయ నాయకుడు ఎట్లయితాడు? సో ఇలాంటి గ్లోబల్ ప్రచారాలు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఏం చెయ్యవు. ఓకేనా? ఫస్ట్ పాయింట్, జనాల్లో ఉన్న ప్రజాదరణ దెబ్బతీయాలి. సెకండ్ పాయింట్, ఇందిరమ్మ ఇల్లులు. ఎక్కడ కూడా ఇన్ని ఇల్లులు ఎప్పుడు ఎవరు ఇయ్యలేదు, ఏ అధికారంలో కూడా ఇన్ని ఇల్లులు ఎవరికి శాంక్షన్ చేయలేదు. కాబట్టి ఇందిరమ్మ ఇల్లుల వయసుకు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మంచి పేరు వచ్చింది. ప్రతి ఒక్కరు ఎవరు చూసినా కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నుంచి ఇందిరమ్మ ఇళ్ళ శ్రీనన్న అని పిలుస్తున్నారు అని చెప్పి గర్వంగా చెప్పుకున్న వ్యక్తి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఇంకొకటి చూసుకుంటే, ఇంతసేపు మనం మాట్లాడుకున్న టాపిక్ 22A యాక్ట్ అసలు ఏంటి, 22A వల్ల ఎవరికి నష్టం జరిగింది, ఎవరికి లాభం జరిగింది అనేది కూడా చాలా మంది కామన్ మ్యాన్స్ కి తెలియదు. దీనిని ఏం చేస్తున్నారు, తెలియని వ్యక్తులకి ఒక రకమైన విష ప్రచారం చేసి దీన్ని బదనం చేయాలి అని ఒక విష ప్రచారం చేసేసి జనాల్లో ఎక్కడా లేని అనుమానాల్ని క్రియేట్ చేయడం ప్రతిపక్షం ఒక పనిగా పెట్టుకుంది. సో ఇది కూడా 22A వల్ల ఇంకా చాలా సింపుల్ ప్రాసెస్ చేశారు. 22A యాక్ట్ పుణ్యమా అని చెప్పి ఎవరికైనా సరే వాళ్ళు నిజంగా జెన్యూన్గా ఉన్న వ్యక్తులకి నష్టం జరిగితే సింపుల్గా ఒక టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే ఆ టోల్ ఫ్రీ నెంబర్ వాళ్ళు కనెక్ట్ అయ్యి వాళ్ళకి సర్వే చేసి దాన్ని వితిన్ డేస్లోనే, మంత్స్ కూడా కాదు, నెలలు కూడా కాదు, సంవత్సరాలు కూడా కాదు, 2-3 రోజుల్లోనే, ఒక వారం రోజుల్లోనే దాన్ని ఎమ్మటే సొల్యూషన్ చేసేసి దాని ఈ ప్రాబ్లం నుంచి బయటపడేస్తున్న రెవెన్యూ డిపార్ట్మెంట్. సో బయటపడేస్తుంది ఎవరు అనుకుంటే చూసుకుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చారు. ఎవరిని కూడా పబ్లిక్గా తిప్పొద్దు, ఎవరిని కూడా ఆఫీసుల చుట్టూ తిప్పొద్దు, ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకున్నారంటే దాంట్లో రీసర్వే చేయండి, ఎవరైతే జెన్యూన్ ఉన్నారో వాళ్ళని ఈ 22A యాక్ట్ కింద నుంచి పక్కన పడేసేయండి అని చెప్పి క్లారిటీగా చెప్పారు. సో ఇక్కడ ఎందుకు పొంగులేటి గారిని ఎంత టార్గెట్ చేస్తున్నారు? నమస్తే.
2023లో సీనన్న దొరలను చావు దెబ్బ కొట్టిండు. సవాల్ చేసి మరి ఎన్నికల్లో ఓడించి ప్రతిపక్షంలో కూర్చోబెట్టిండు. 2023 అంటే సో ఈ సంవత్సరం జరగబోయే సార్వత్రిక ఎన్నికలు అప్పుడు ఎట్లయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఎలక్షన్స్ ముందు టార్గెట్ చేశారో అప్పుడే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ సెల్ఫ్ గోల్ వాళ్ళు వేసుకుంది. వాళ్ళ సమాధికి వాళ్ళే గుంట తోముకున్నట్టు తయారైంది అప్పుడు చేసిన సవాలు. సో అప్పుడు మళ్ళీ చేశారు. మళ్ళీ ఇప్పుడు మీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని గెలుపుకుంటున్నారు. ఉన్న ఒక్క స్కోప్ కూడా పోయేలా రకంగా చేసుకుంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల దీవెనలు ఆశీస్సులతో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళని కూడా అసెంబ్లీ గేటు తాకనేను. అధికారంలోకి వచ్చాక కేవలం 2.5 ఏళ్లలోనే 8 లక్షల ఇండ్లిచ్చిండు. సో ఒకటి కాదు రెండు కాదు, దగ్గర 8.5 లక్షల ఇల్లులు. ఒకటో 100 2 ఒక 30,000 40,000 50,000 లక్ష కూడా కాదు. వచ్చిన 2.5 సంవత్సరాలు, ఎగ్జాంపుల్ 3 సంవత్సరాలు అనుకుందాం. వచ్చిన 3 సంవత్సరాల్లోనే దగ్గర 8.5 లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లులు శాంక్షన్ చేశారు. ఇంకా క్యూర్ పద్ధతిలో ఇంకా ప్రాసెస్ నడుస్తుంది. ఇంకా చాలా మందికి కూడా అసలు భూములు లేని వాళ్ళకి కూడా ఇల్లులు ఇచ్చే ప్రక్రియ మెల్లమెల్లంగా స్టార్ట్ అవుతుందని తెలిసింది. సో 100% పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖలో హౌసింగ్ బోర్డు శాఖలో ఉన్నంత కాలం 100% ఈ 5 సంవత్సరాల్లో ఏ ఒక్కడికి కూడా ఇల్లు లేదు నాకు అనే మాట ఏ ఒక్క పేద ప్రజల నుంచి కూడా రాకుండా చేసే లక్ష్యంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పనిచేస్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఇది ఒక్కటైనా వర్క్ ఉంది. ఈ పాలేరు నియోజకవర్గంలో కనబడట్లేదు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పాలేరు నియోజకవర్గాన్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి వర్క్ ప్రెజర్ చూసుకుంటే ఒక పక్క ఇందిరమ్మ ఇల్లులు, ఒక పక్క ఎవరికైతే అన్యాయం జరుగుతుందో భూముల విషయంలో వాళ్ళ విషయంలో ఈ కొత్త స్కీమ్స్ తీసుకొచ్చి భూభారతి అని చెప్పి 22A యాక్ట్ ఇవన్నీ తీసుకొచ్చి నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరగొద్దు అనేది ఒక వర్క్ ప్రెజర్. ఇంకొకటి చూసుకుంటే హౌసింగ్ సొసైటీ ఏవైతే ఇందిరమ్మ ఇల్లులు ఇవన్నీ ఉన్నాయో ప్రతి ఒక్క పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందాలి అనే ఒక ఆశ. ఇంకొకటి చూసుకుంటే INPR డిపార్ట్మెంట్లో ఏదైతే INPR డిపార్ట్మెంట్లో కొన్ని సంవత్సరాలుగా జర్నలిస్టులకి అసలు అక్రిడేషన్ కార్డులు లేక అసలు జర్నలిస్ట్ వ్యవస్థ అతలకుతలైన సందర్భాల్లో తిరిగి అక్రిడేషన్ కార్డులను తీసుకొచ్చిన ఘనత మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిదే. సో ఆ ప్రెజర్, ఇవన్నీ ప్రెజర్స్ కూడా ఉంచుకొని చాలా వరకు, అంతేకాకుండా మళ్ళీ సొంత పార్టీలోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని టార్గెట్ చేయడం, మళ్ళీ అపోజిషన్ పార్టీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేయడం, ప్రజల్లో మళ్ళీ ఇవన్నీ వర్క్స్ ప్రెజర్ ఉంచుకున్న కనీసం వారానికి 3 రోజులు కానీ 2 రోజులు కానీ తెలంగాణలో పర్యటించడం, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు తెలుసుకోవడం. సో ఇవన్నీ కూడా ఒక మినిస్టర్ హోదాలో ఉండి బ్యాలెన్సింగ్ చేస్తున్నారు అంటే మనం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సపోర్ట్గా ఉండాలి తప్ప బురద జల్లే వాళ్ళకి బురద జల్లకుండా అడ్డుపడాలి తప్ప మనం కూడా ఆ గ్లోబల్ ప్రచారాలని నమ్మి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏదో చేస్తున్నారు, వెనకాల ఏదో కొన్ని కోట్లు సంపాదించుకుంటున్నారు అని చెప్పి ఇవన్నీ వస్తూనే ఉంటాయి. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కోసం స్టాండ్ తీసుకోవాలి. 100% పాలేరు ప్రజలు కానీ, ఉమ్మడి డిస్టిక్లో ఉన్నటువంటి ఖమ్మం జిల్లా ప్రజలు కానీ, తెలంగాణలో 100% తెలంగాణలో ఇందిరమ్మ ఇల్లులు సాధించిన ప్రతి ఒక్క కుటుంబం కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి వెంట సపోర్ట్గా నిల్చోవాల్సిన టైం వచ్చింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు. ఆ టార్గెట్ మరి ఎంత దూరం వెళ్తారో ఆ టార్గెట్ వెళ్తున్నా కొద్దీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మంచి జరిగేది తప్ప చెడు జరగదు. ఇది ఒకటి బాగా గుర్తుంచుకోవాలి. దొరలు పెండింగ్ పెట్టిపోయిన దేవాదుల, సీతారామ వంటి ప్రాజెక్టులు పూర్తి చేయిస్తున్నాడు. రెవెన్యూ వ్యవస్థలో కరప్షన్ ని కూకటి వేళ్లతో పికిలించి ధరణి తెచ్చిన సమస్యలన్నింటికీ భూభారతితో పరిష్కారం చూపిస్తున్నాడు. ఇది వాస్తవం. ఎందుకు అనంటే ధరణిలో అసలు అడ్డగోలుగా ఎవడు పడితే వాడి పేర్లు ఎక్కియడం, జస్ట్ ఒక ఫేక్ సంతకాలతో కూడా వాళ్ళ పేర్లు ఎక్కిచ్చేసుకొని ఈ రోజు కోట్ల చుట్టూ తిరుగుతున్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు ధరణి పుణ్యమా అని చెప్పి. బట్ భూభారతిలో ఏంది, భూభారతి ప్రతిదీ కూడా సింపుల్ ప్రాసెస్ చేసి ప్రతి ఒక్క సిటిజన్కి అర్థమయ్యే విధంగా భూభారతిని డిజైన్ చేశారు. ఇప్పుడు 22A యాక్ట్ చూసుకుంటే కనుక ఎవరైనా లాగిన్ అయి చూసుకోవచ్చు. ఇప్పటికిప్పుడు గవర్నమెంట్ ల్యాండ్స్ ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ప్రైవేట్ ల్యాండ్స్ ఎన్ని ఎకరాలు ఉన్నాయి, టోటల్ క్లిస్టర్ క్లియర్ ట్రాన్స్పరెంట్గా పెట్టేశారు. సో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ 22A ద్వారా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ మీకు టోల్ ఫ్రీ నెంబరు స్వయాన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే టోల్ ఫ్రీ నెంబర్ అనౌన్స్ చేశారు. ఆనరబుల్ కోర్టు కూడా ఒకటి, మీ ద్వారా ఎవరైతే ఈ నిషేధిత జాబితాలో ఉన్నారని అభద్రతకు లోను కావద్దని చెప్పడం కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాను. కంప్లైంట్స్ ఏవైనా ఉంటే రాతపూర్వకంగా ఇచ్చినా పర్వాలేదు,
ఈ టోల్ ఫ్రీ నెంబర్ కమ్యూనికేట్ చేసిన మళ్ళీ మా పక్షాన్ని డిపార్ట్మెంట్ సైడ్ నుంచే వారికి కమ్యూనికేషన్ కూడా వస్తుంది. సో టోల్ ఫ్రీ నెంబర్ కూడా అనౌన్స్ చేశారు. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చేయడమో లేదంటే రాతపూర్వకం ఒక లెటర్ ఇవ్వడమో. 18005 టోల్ ఫ్రీ నెంబర్ అండి. 18005 994788. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేస్తే విత్ ఇన్ డేస్లలోనే మీరు ఏదైతే 22 యాక్ట్ లో మీ ప్రైవేట్ ల్యాండ్ మీ కష్టార్జితంతో కొన్న ల్యాండ్ ఏదైతే ఉందో దానిని ప్రొహిబిటేషన్ లిస్ట్ నుంచి బయటకు తీసుకొచ్చే బాధ్యత ఆ టోల్ ఫ్రీ నెంబర్ వాళ్ళు తీసుకుంటారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు విత్ ఇన్ సెకండ్స్ లో ఎమ్మటే ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేస్తున్నారు. దొరికినప్పుడే అది తీసుకోవాలి, దొరికినప్పుడే ఛాన్స్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఎమ్మటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి మీద యుద్ధం స్టార్ట్ చేయడం. సో ఎప్పుడు రాజకీయం ఇటు వ్యక్తిగతంగా మనుగడని కాపాడుకోవాలా, ఇటు పేద ప్రజలకు న్యాయం చేయాలా, లేదు అంటే ఒక రకంగా చూసుకుంటే ఎవరికి ఏ రకంగా న్యాయం చేయాలనేది చూసుకోవాలో అర్థం కాకుండా ప్రతిపక్షాలు ఆ రకంగా టార్గెట్ చేస్తున్నాయి. పై స్థాయి నుంచి కేసీఆర్ స్థాయి నుంచి కింద స్థాయిలో ఉన్న సోషల్ మీడియా దాకా కూడా టార్గెట్ చేస్తే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయొచ్చు, లేదంటే హోమ్ మినిస్టర్ డిప్యూటీ మినిస్టర్స్ వీళ్ళని మీరు టార్గెట్ చేయొచ్చు. బట్ రెవెన్యూ మినిస్టర్ అయినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారే కీ రోల్. ఆయన టార్గెట్ చేస్తే సగం గవర్నమెంట్ డౌన్ఫాల్ అవుతుంది, సగం గవర్నమెంట్ స్లో అవుతుంది. సో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఏ పని చేయకుండా ఆలోచన రాకుండా చేసేయాలని అనుకుంటున్నారు తప్ప మీరు ఎంత గట్టిగా విసిరేస్తే అంత స్పీడ్గా వచ్చే బాల్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. అర్థమైందా? అంత బౌన్స్ బ్యాక్ ఉన్న పర్సన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. అలాంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి మీద మీరు ఎన్ని విష ప్రచారాలు చేసినా పోయేది ఏం లేదు, వచ్చేది లేదు, పోయేది లేదు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు తన స్టైల్లో ఒక ముద్ర వేసుకొని తన పేద ప్రజలకు న్యాయం చేయడం కోసం వెళ్తూనే ఉంటారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని మీరు ఎన్ని సోషల్ మీడియాలు పెట్టి ఎంతమంది ఇన్స్టా వాళ్ళతో పెట్టి ఎంత టార్గెట్ చేసినా ఎంత ట్రోల్స్ చేసినా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వెనకడికి వేయరు. మీరు ఎవరినైతే భయభ్రాంతులను చేస్తున్నారో పేద ప్రజల్ని, ఆ పేద ప్రజల కోసం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు 24 గంటలు కష్టపడే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. సో 100% బరాబర్ చెప్తున్నా, గుర్తుంచుకోండి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని ఎవరేం చేయలేరు. రాబోయే రోజుల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మరింత ఉధృతంగా మరింత పట్టుదలతో పేద ప్రజలకు న్యాయం చేయడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు. సో ఖమ్మం జిల్లా ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఎవరైనా కానీ ఇలాంటి విష ప్రచారాల్ని, గ్లోబల్ ప్రచారాల్ని నమ్మకండి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంచుకోండి. 22A ఉన్నటువంటి ప్రతి ఒక్క నిజమైన లబ్ధిదారులకి 100% న్యాయం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. Keep in touch. Please touch subscribe button.